కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 2027 సంక్రాంతికి వస్తామన్న స్టార్స్ లో ఒక్కరు తప్ప అందరూ హ్యాండ్ ఇచ్చారా? పెద్ద హీరోలు తప్పుకోవడంతో చిన్న సినిమాలు క్యూ కడుతున్నాయా? ఇంతకీ సంక్రాంతికి వస్తామని హ్యాండ్ ఇచ్చిన ఆ స్టార్స్ ఎవరు? స్టార్స్ తప్పుకోవడంతో సంక్రాంతి బరిలోకి వస్తున్న యంగ్ హీరోస్ ఎవరో చూద్దాం. 2027 సంక్రాంతికి వస్తున్నామన్న స్టార్స్ హ్యాండ్ ఇచ్చేసరికి ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు. కొందరు డ్రాప్ అయినా సినిమాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. చిరంజీవి, బాబీ సినిమా సంక్రాంతికి వచ్చే ఛాన్స్ లేదని తేలిపోయింది. దీంతో మెగా మేనలుడు సాయి దుర్గ్ తేజ్ జనవరి 12న సంబరాల ఏటిగట్టుతో వస్తున్నాడంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. చిరంజీవి వస్తే మేనలుడు డేర్ చేయలేదు. మరో మెగా హీరో వస్తున్నాడంటే మెగాస్టార్ రానట్టే లెక్క. చిరంజీవి, నాగార్జున రాకపోవడంతో చిన్న చిత్రాలు సంక్రాంతి వైపు మొగ్గు చూపుతున్నాయి. సంక్రాంతికొచ్చిన హనుమాన్ సూపర్ హిట్ కావడంతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో రూపొందుతున్న మహాకాళిని 2027 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ కథ అందించగా పూజ అపర్ణ కొల్లూరు డైరెక్షన్ చేస్తున్నారు. భూమి శెట్టి లీడ్ రోల్ పోషించగా అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా నటిస్తున్నాడు. ఆల్రెడీ రిలీజ్ చేసిన అక్షయ్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 2027 సంక్రాంతికి పెద్ద హీరోలు రావడం లేదని తేలిపోయింది. దీంతో యంగ్ హీరోలందరి దృష్టి సినిమా పండుగపై పడింది. శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ మూవీ జార్జ్ క్రిష్ మొదలైన రోజే జనవరి 14 రిలీజ్ అంటూ డేట్ తో సహా ప్రకటించారు. ప్రతి సంక్రాంతికి దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా రావాల్సిందే. ఈసారి రవితేజ, శ్రీ విష్ణుతో స్వాగ్ డైరెక్టర్ హసిత్ గోలి తీస్తున్న సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు తనకున్న థియేటర్స్ లో ఈ మల్టీ స్టారర్ ని దింపుతున్నాడట. ఎవరొచ్చినా రాకపోయినా వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీ రావడం గ్యారంటీ. సంక్రాంతికి వస్తామన్న ప్రతిసారి మాట నిలబెట్టుకుని సూపర్ హిట్స్ కొడుతున్నాడు అనిల్. సంక్రాంతికే వస్తున్నామంటూ ప్రమోషన్ కూడా మొదలుపెట్టేశాడు. సోగ్గాడే, చిన్ని నాయన, బంగారాజ్ సంక్రాంతి బరిలో దిగి హిట్ అయ్యాయి. ఇదే సెంటిమెంట్తో 3వ పార్టును సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే ఇంతవరకు 100వ సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. ఇలా సినిమా పండుగ మిస్ చేసుకున్నాడు నాగార్జున. ప్రస్తుతం నటిస్తున్న 100వ సినిమా సంక్రాంతికి వస్తుందా లేదంటే డిసెంబర్లో వస్తుందో చూడాలి. మన స్టార్స్కే చోట్లేదనుకుంటే ఈ హెవీ కాంపిటీషన్ లో రజనీకాంత్ కూడా దిగుతున్నాడు. రజనీ, దర్శకుడు అశ్వత్ మారిముత్తు కాంబోలో కమల్ హాసన్ నిర్మిస్తున్న ధర్మన్ మూవీని 2027 పొంగల్కు రిలీజ్ చేస్తున్నామని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సంక్రాంతికి వారం ముందే 8న మహాకాళి రిలీజ్తో సినిమా పండుగ మొదలవుతోంది. 12న సంబరాల ఏటిగట్టు, 13న వెంకటేష్, కళ్యాణ్ రామ్ మూవీ, 14న శర్వానంద్, జార్జ్ క్రిష్ క్యూ కడుతున్నాయి.